ధ్వంసం చేశారు కాబట్టి వాటిని పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హైడ్రా సంస్థను ఏర్పాటు చేయడం చాలా బాగుంది కాబట్టి మా నియోజకవర్గాన్ని కూడా విస్తరిస్తే ఇది జిల్లా హెడ్ క్వార్టర్లకు విస్తరిస్తే అదేవిధంగా మండల ఎస్టివార్స్లకు కూడా విస్తరిస్తే ఈ సంస్థను పూరా తెలంగాణ మొత్తం విస్తరిస్తే బాగుంటుంది కాబట్టి ప్రజలందరూ ఆశిస్తారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడినట్టు రేపు మన భావితరాలకు బాగుంటుంది. ఈ నైతిక సంపదను అంతా కూడా ధ్వంసం చేస్తే బాగలేదు కాబట్టి తప్పకుండా ఈ కుంటలను చెరువులను కాపాడాలి. అక్రమణకు గురి కాకుండా ఈ పిరంగి కాలువను కూడా కాపాడాలి. ఈ పిరంగి కాలువ లాగా ఎన్నో ఫీడర్ ఛానల్ ఉన్నాయి మన నియోజకవర్గంలో కూడా. ఉదాహరణకు మన నియోజకవర్గంలో బొప్పిలి చెరువు ఉంది. బొప్పిలి చెరువు అలిగెళ్ళినప్పుడు సర్ప్లస్ వాటరు పెద్ద ఫీడర్ ఛానల్ ద్వారా అక్కమ్మ చెరువుకు అంచుకుంట చెరువుకు పోతుంది. ఇవాళ ఒక రియాల్టరు పాలకులు చేసిన పొరపాటు, రియాల్టర్ చేసిన పొరపాటు, డిపార్ట్మెంట్ చేసిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసిన తెలియదు కానీ ఆ కాలువనంతా కబ్జా చేసి అక్కడ వెంచరేసి ఈ 2 చెరువులకు సర్ప్లస్ వాటరు వర్షం కురిసినప్పుడు వర్షపు నీరు పోకుండా చేసిరు, అడ్డుకున్నారు. కాబట్టి ఇటువంటివి కోలలు ఉన్నాయి నియోజకవర్గంలో కూడా. నేను వాస్తవానికి ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నా అంటే రేపు భవిష్యత్తుకు మంచిగా ఉండాలి కాబట్టి నీళ్లు లేకపోతే చెరువులను రక్షించుకోకపోతే పాఠకాలను రక్షించకపోతే ఇలా ప్రమాదం ఉంది భావితరాలకు భవిష్యత్తు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క హైడ్రాను తప్పకుండా నియోజకవర్గాలకు కూడా మా నియోజకవర్గాన్ని కూడా విస్తరించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా హైడ్రా చేసే పని చాలా బాగుంది, ప్రజలందరూ రక్షిస్తూ ఉన్నారు కాబట్టి మాకు కూడా ఆ కార్యక్రమాన్ని ఇక్కడికి విస్తరింపజేస్తే మంచి జరుగుతుంది, ప్రజలు సంతోషపడతారని కోరుకుంటున్నాను.